చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. వ్యూస్ రావట్లేదు నాకు, ఇంకొకటి వచ్చేసి మనకు మానిటైజ్ కావట్లేదు అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. డిసప్పాయింట్ కాకుండా మనం వ్యూస్ పెంచుకోవడం ఎలా అనే టాపిక్. ప్లస్ ఏమంటే ఇప్పుడు మనం యూట్యూబ్ తయారు చేసేది, యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసేది ఆషామాషి కాదు. అది మనకు అమౌంట్ డబ్బులు ఇస్తుంది. మనకు డబ్బులు రావాలంటే మనం మంచిగా బాగా కష్టపడి పని చేయాలి. పని చేస్తేనే దాంట్లో ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తాయి, లేకుంటే రావు. అది మతికి పెట్టుకొని నేను చెప్పే ట్రిక్స్ ఫాలో కండి, ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ ఈజీ కాదు కాబట్టి చెప్తున్నాను. ఓకేనండి. టాపిక్ చెప్పే ముందు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి, ఒక లైక్ కూడా చేసేయండి. మరియు ఈ టాపిక్ విన్న తర్వాత మీకు ఈ టాపిక్ నచ్చిందా లేదనేది ఒక కామెంట్ కూడా చేసేయండి. ఎవరెవరు ఈ ట్రిక్స్ని ఫాలో అవుతారో నాకు చెప్పండి. ఎందుకంటే ఫాలో అయినారా, ఒక ట్రిక్ ముందే చెప్పింటాను అనుకుంటా. దాని తర్వాత నేను కొత్త ట్రిక్స్ నాకు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఈ విషయం. కాబట్టి నేను ఈ ట్రిక్స్లో ఏది బాగుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి. వెల్కమ్ టు టాపిక్ మనకు వ్యూస్ ఎలా పెంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము వీడియో తయారు చేస్తాం లేదా షార్ట్స్ తయారు చేస్తాం. షార్ట్స్ తయారు చేసినాక అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినాక ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ అన్నీ పర్ఫెక్ట్గా రాసిస్తాము. దాంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో అన్నీ రాసిస్తాం. అన్నీ రాసినాక అప్లోడ్ చేసేస్తాం. అప్లోడ్ చేసినాక అన్లిస్టెడ్ని పబ్లిక్ చేసేస్తాం. పబ్లిక్ చేసిన తర్వాత మనకు టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ టైమింగ్ని ఫాలో అవుతాం. ఎవరెవరికి టైమింగ్ కావాలనో చెప్తే నెక్స్ట్ వీడియోలో టైమింగ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే టైమింగ్స్ అడుగుతున్నారు కానీ ఆ వీడియో చేసినాక చూస్తారో లేదో తెలియదు. ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్ మీద చెప్పాలంటే వీడియో సపరేట్గా చేయాలి. మీరు టైమింగ్ గురించి కావాలంటే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఓకేనండి. మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాము లేదా వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత సరైన టైం చూసుకొని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 4 సెల్లులు పక్కింటి వాళ్ళవి, మన ఇంట్లో 1-2 ఖచ్చితంగా ఉంటాయి. మన మొబైల్ కాక పక్కన మొబైల్స్ 1-2 ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా 2-3 మొబైల్స్ తీసుకొని అన్ని దానిలలో ఒక 1 by 1 ఒక 4 సార్లు చూడండి. ఒక 15 నిమిషాల తర్వాత అప్లోడ్ చేసిన 15-20 నిమిషాల తర్వాత చూడండి. ఒక మినిమం 2 to 4 టైమ్స్ చూడండి. లైక్ చేసేయండి, ఒక కామెంట్ కూడా చేసేయండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ స్టెప్ ఏమంటే ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఒక ట్రిక్ ఉంది. మనం షేర్ చేయడం అనేది. షేర్ చేయడం అంటే మనం ఎవరికి షేర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే చూస్తారో మనం ఊరికే వాట్సాప్లో షేర్ చేస్తాం. షేర్ చేసేపాటైనా కూడా మీరు వేరే మొబైల్ నుంచి షేర్ చేయండి. మీరు అప్లోడ్ చేసిన మొబైల్ నుంచి చేయొద్దు. వేరే మొబైల్, మీ ఫ్రెండ్ మొబైల్ ఉంటుంది, దాంట్లో నుంచి షేర్ చేసుకొని వేరే వాళ్ళకు షేర్ చేసేయండి. మీ మొబైల్ నుంచి డైరెక్ట్ షేర్ చేయొద్దు. ఎందుకంటే అది ఆల్గోరిథంకి కొంచెం ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి చేయొద్దు అట్లా. ఓకే. మీరు షేర్ చేసినా కూడా ఆ విధంగా చేయండి. చేసినా కూడా వేరే వాళ్ళు ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా మీ వీడియో వాళ్ళకు మాత్రమే షేర్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకు షేర్ చేసినారనుకోండి, మీరు ఆయన ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో చూసినారనుకోండి, మీ సిటిఆర్ అనేది డౌన్ అయిపోతుంది. అంటే క్లిక్ త్రూ రేట్ అనేది డౌన్ అయిపోతుంది. అంటే మీ వీడియో చూస్తానే క్లిక్ చేస్తారు, 5 సెకండ్స్ తర్వాత మీరు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అప్పుడు క్లిక్ త్రూ రేట్ డౌన్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా సజెషన్లోకి పోదు, సెర్చ్లోకి పోదు మీ వీడియో కానీ షార్ట్ కానీ. కాబట్టి మీరు ఎవరికి షేర్ చేయాలనో వాళ్ళకే షేర్ చేయండి. మళ్ళీ టాపిక్లోకి వస్తాం. మళ్ళీ ఏముంది, నేను 2 గంటల తర్వాత మళ్ళీ అదే విధంగా ఒక 2 సార్లు చూడండి. అలా ఒక 2 గంటలకు ఒకసారి అది చేస్తూ ఉండండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చేయండి, ఒకరోజు చేయండి ఆ విధంగా. ఓకే. ఇది ఒక ట్రిక్. దాని తర్వాత ఏమంటారంటే మీకు మంచి వ్యూస్ వస్తుంటాయి. కొంతమందికి 1K 2K వచ్చేసి ఆగిపోతాయి, స్టాప్ అయిపోతాయి. ఒక 2 డేస్కి అలా స్టాప్ అయిపోతాయి. స్టాప్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మీరు స్టాప్ అయిన వీడియోకు మళ్ళీ పుష్ చేయాలంటే, ఇదే విధంగా మీరు మళ్ళీ చూడండి. వీడియోను వేరే మొబైల్స్లో చూడండి. ఒకటి మాత్రం మర్చిపోండి, షేర్ చేయడం ఎవరికి షేర్ చేయాలనో వాళ్ళకే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయొద్దు. ఎందుకంటే చూసినారనుకోండి, మీరు 5 సెకండ్ 10 సెకండ్లో చూసినారనుకోండి, అది క్లిక్ త్రూ రేట్ దెబ్బతింటుంది. మీకు ఆల్గోరిథం పర్ఫెక్ట్గా పనిచేయదు. అదే మీరు ఇట్లా చూసినారనుకోండి, అరే ఫుల్ వీడియో చూడాలి. అయితే
ఫుల్ వీడియో చూసినారనుకోండి, మీరు 15 నిమిషాల తర్వాత చూడమని చెప్పాను కదా, మీరు ఇది డోంట్ మిస్ చేయకుండా ప్రతి ఒక్క టాపిక్ వినండి. వింటే మీకు అర్థమవుతుంది. అర్థం కాలేదనుకోండి, మీరు సరిగా వినలేదనుకోండి, మళ్ళీ నేనేం చేయలేను. ఎందుకంటే సగం సగం వినేసి మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతారు, వ్యూస్ రావట్లేదు, వ్యూస్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి. నేను పెరిగే విధానం చెప్తున్నాను, పెంచుకునే విధానం చెప్తున్నాను. మీరు ప్రశాంతంగా వినండి. నేను కూడా ఇటువంటివి ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని ముందడుగేసి ముందుకు వచ్చానమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ముందు నాకు వచ్చాయి, ఎలా చేయాలనో అని చెప్పేసి చూసుకొని ఎలా చేయాలని చెప్పేసి అన్నీ చూసుకొని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను మొత్తం చెప్తున్నాను. మీరు గ్రోత్ కావాలి, మీ ఛానల్ని గ్రోత్ చేసుకోవాలి, మీరు కూడా డబ్బులు తీసుకోవాలి, మీరు కూడా బాగా పైకి రావాలనే ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. అట్లా చేసినారనుకోండి, 15 నిమిషాల తర్వాత వీడియో పూర్తిగా చూసినారంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆల్గోరిథం ఏదో అరే ప్రతి ఒక్కరు చూస్తున్నారు వీడియో అని చెప్పేసి 10 మందికి పంపించినది 100 మందికి పంపిస్తుంది, 100 మందికి పంపించినది 1000 మందికి పంపిస్తుంది. అలా చేస్తా మీకు గ్రోత్ అనేది చిన్నగా వస్తుంది. కొత్త ఛానల్ వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ ఇది. కొంచెం పాత ఛానల్ వాళ్ళకి అలా ఇలా ఉంటుంది, కానీ కొత్త ఛానల్ వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్గా ఉంటుంది ఇది. అదేవిధంగా మీరు షార్ట్ కూడా ఏం చేస్తారంటే మీరు షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎలా షేర్ చేయాలో నేను చెప్పాను. షార్ట్ అంటే మీకు నో ప్రాబ్లం, పూర్తిగా చూస్తారు. ఎందుకంటే తక్కువ ఏముండదు, ఎక్కువ ఏముండదు, సింపుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ వచ్చేసి షార్ట్ అయితే మీరు ఒక 10 సెకండ్స్ లోపలనే పెట్టండి, ప్రతి ఒక్కరు చూస్తారు. వీడియో అయితే ఖచ్చితంగా మంచి మ్యాటరు, కంటెంట్ పర్ఫెక్ట్గా పెట్టండి. ఖచ్చితంగా చూసేటట్లు కంటెంట్ పర్ఫెక్ట్గా పెట్టుకొని కొత్తలో మొత్తం మంచి కంటెంట్, వ్యూవర్స్ అనేది వెయిట్ చేయాలి మీకోసం. వీడియో వస్తుందని వెయిట్ చేయాలి. అటువంటి కంటెంట్ పెట్టి చేయండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. ఎందుకంటే ఒక వ్యూవర్ చూసినారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఇలా చెప్తాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. నా గురించి నేను చెప్పడం కాదు, చాలామంది నాకు కామెంట్ చేశారు, మీరు బాగా చెప్తున్నారు, అర్థమయ్యేటట్లు చెప్తున్నారు, మాకు ఈ విషయం గురించి చెప్పండి అని చెప్పేసి. అంటే నేను చెప్పే విధానం వాళ్ళకి నచ్చింది, మీకు నచ్చిందో తెలియదు, కొంతమందికి నచ్చింది, వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతిదానికి కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా చూస్తాను, కామెంట్ ఖచ్చితంగా వస్తుంది నాకు వాళ్ళ దగ్గర నుంచి. నాకు 100% తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. కాబట్టి మీరు ఒక 15 నిమిషాల తర్వాత, 2 గంటల తర్వాత, ఒక 4 గంటల తర్వాత ఇట్లా పుష్ చేసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా వ్యూస్ అనేది పెరుగుతాయి. రెండో ట్రిక్ ఏమంటే, నేను చెప్పాను కదా, షార్ట్స్ అనేది 10 సెకండ్ల లోపల పెట్టండి, ఖచ్చితంగా షార్ట్స్ చూస్తారు. వీడియో అనేది కంటెంట్ పర్ఫెక్ట్గా పెట్టుకోండి, ఖచ్చితంగా చూస్తారు. షార్ట్ అనేది మీకు ఎంతమందికి షేర్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే షార్ట్ అనేది ఒక 4-5 సెకండ్లు చూసినా కూడా ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరుగుతూనే ఆటోమేటిక్గా అది గ్రోత్లోకి వెళ్ళిపోతుంది, సర్చింగ్లోకి వెళ్ళిపోతుంది, సజెస్టెడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నో ప్రాబ్లం షార్ట్ల గురించి. కానీ వీడియో గ్రోత్ చేయాలంటే ఖచ్చితంగా కంటెంట్ కావాలి, మనం ఈ విధంగా ట్రిక్స్ ఉపయోగించాలి, చాలామందికి చెప్పాలి. నా ఛానల్ చూడండి, దయచేసి రిక్వెస్ట్, కొంచెం ఒక 4-5 రోజులు నా వీడియోస్ మొత్తం పూర్తిగా చూడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోండి. లేదా మీరే చూడండి, వేరే మొబైల్ తీసుకొని మీరే చూస్తూ ఉండండి. వేరే మొబైల్ చూసి వేరే నెట్వర్క్, అంటే ఒకటే వైఫైలు పెట్టుకోకుండా, ఒకే మొబైల్లో కాకుండా ఒకే మొబైల్లో వైఫై ఆన్ చేసుకొని అన్ని సెల్లులు చూసుకుని అట్లా కాదు, వేరే మొబైల్స్, అదర్ మొబైల్స్ వేరే చోటికి వెళ్ళేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు చూసుకొని ఫస్ట్ గ్రోత్ కావాలి. మనం ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది కాదు, గ్రోత్ అయిన తర్వాత మిమ్మల్ని ప్రతి ఒక్కరు చూస్తారు. అదొక్కటి మతికి పెట్టుకోండి, కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ అనేది రావాలంటే ఇటువంటివన్నీ పాటించాల్సిందే మీరు. ఎందుకంటే మనకు వేరే ఉద్దేశంతో ఏం రాలేదు యూట్యూబ్లోకి వచ్చింది దేనికి? గ్రోతింగ్ కోసమే. గ్రోత్ కావాలంటే నేను చెప్పింది చేయండి, ఫాలో కండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైందనుకుంటా. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది. ఇంకా ఏమైనా ట్రిక్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్, బాయ్.